అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేబీఆర్ఎస్ఎన్. రాజేష్ మహాసేన గారు నేను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మేము అసలు జనసేనకి ఎందుకు పొత్తు విరమించుకున్నాం? మేము జనసేనకి దళితులు ఎందుకు దూరంగా ఉంటున్నారు? మా మీద దాడులు చేసే వాళ్ళకి మేము ఎలా సపోర్ట్ చేయగలం? ఈ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఈ మాటలో అని చెప్పేటప్పుడు ఇంకా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. నేను మండల బుద్ధ ప్రసాద్ గారి నియోజకవర్గానికి క్యాంపెయిన్కి నన్ను పిలిచారు. ఒక ర్యాలీ ఉంటుంది. అంబటి రాయుడు గారు ఉంటారు, మండల బుద్ధ ప్రసాద్ గారు ఉంటారు, మీరు ఉంటారు. దళితుల తరపున మీరు ఓట్ల కోసం మీరు వచ్చి మాట్లాడాలి, ర్యాలీలో పాల్గొనాలి అని నాకు చెప్పడం జరిగింది. నేను బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇంకా దగ్గరలోకి వచ్చేటప్పటికి ర్యాలీ క్యాన్సిల్ అయింది. అంబటి రాయుడు గారు ప్రత్యేకంగా చేసుకుంటారంట. అలాగే మండల బుద్ధ ప్రసాద్ గారికి హెల్త్ బాగాలేదని కొద్దిగా ఆయన ఆగిపోయారు. మీరు వచ్చి దళితపేటలో తిరిగేసి వెళ్ళిపోండి అని ఫోన్ చేశారని చెప్పారు. తర్వాత ఏంటని కనుక్కుంటే ఒక పెద్ద నాయకుడు, జనసేనకు సంబంధించిన పెద్ద నాయకుడు మహాసేన రాజేష్కి అంత ఇంపార్టెంట్ ఇవ్వడం ఏంటి, మేము అతనితో ర్యాలీ చేయించడం ఏంటి అన్నారు. అందుకని మాకు ఇబ్బంది కలిగింది. అందుకని మేము జనసేనని వ్యతిరేకిస్తున్నాం. దాంతోపాటు మోడీ గారి మీటింగ్లో మేము 400 సీట్లు కంపల్సరీ మోడీకి అప్పచెప్పాలి అని మాట్లాడుతున్నాడు. ఇటువంటి మాకు నచ్చలేదు. మా దళిత సమాజానికి నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ మాటల వరకు బాగానే ఉంది. రాజేష్ మహాసేన గారు, మీకు ఒక విషయం చెప్తున్నాను. మీకు ఒక పార్టీకి కమిట్మెంట్లో ఉన్నప్పుడు ఆ పార్టీ ఏ పార్టీలతో పొత్తుంటుంది, ఏ పార్టీలతో కలిసి ఉంటుంది అనే విషయం మీకు ముందు తెలీదా? బీజేపీతో పొత్తులోకి వెళ్తున్నారు, సీట్ల పంపకాలు జరుగుతున్నాయి అనే విషయం మీకు తెలీదా? మీటింగ్లోకి వచ్చిన తర్వాత స్పీచ్లో ఆ పక్కన ఉన్నటువంటి నాయకుడిని పొగడంలో అనేక మాటలు అంటారు. ఇప్పుడు 400 సీట్లు గెలిపించాలంటే దేశం మొత్తం తిరగాలి పవన్ కళ్యాణ్. ఒక్క మీటింగ్లో మాట్లాడినంత మాత్రం 400 సీట్లు నెగ్గేస్తారా? అది మనం చెప్పుకోవడానికి బూచిగా ఉంటుంది తప్ప. సరే, మీకు మేము ర్యాలీకి రమ్మన్నారు, మిమ్మల్ని అవమానించారు. మీకు ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా, ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మీరేం చేయాలి? ఆ విషయాన్ని వెంటనే నాకు ఒక మహాసేన మీడియా ఉంది, నాకు కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు, నేను స్టేట్మెంట్లు ఇచ్చేద్దాం అనుకుంటే, మీరు సొంతంగా పార్టీ పెట్టినా, మీ పార్టీలో ఒక నాయకుడు ఉన్నా, అతను కూడా సొంతంగా స్టేట్మెంట్లు ఇస్తే మీరు ఏ విధమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు? ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఏం చేయాలి? ఆ పార్టీకి పార్టీలో ఉన్న పెద్దలకి విషయాన్ని వివరించి, సార్ ఇది ఏ విధంగా అవమానిస్తున్నారు, మరి నేను మీ పార్టీ కమిట్మెంట్లో ఉన్నాను కాబట్టి ఇటువంటి అవమానాలు నేను పొందలేను, ఏంటి రేపు పొద్దున్న మళ్ళీ ఇంకా అవమానిస్తారు, దీన్ని గురించి నేను ఏం చేయమంటారు పెద్దలకు తెలియజేసి తద్వారా వచ్చి వాళ్ళ నుంచి సరైనటువంటి రెస్పాన్స్ లేకపోతే అప్పుడు వ్యతిరేకించాలి తప్ప చిన్నది జరిగినప్పుడల్లా మైక్ ఎక్కిసి రోడ్డు ఎక్కిస్తే అది కూటమికి ఇబ్బంది అనే విషయం అవునా కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇటువంటి విధానాలతో మీరు వెళ్తే రేపు మీరు ఏ రాజకీయ పార్టీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది? మీరు సొంతంగా పార్టీ పెట్టినా మీరు ఎప్పుడైనా ఇబ్బందికరంగా మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాడు అన్ని స్టేట్మెంట్లు ఇచ్చేస్తే మీరు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోరా? వాళ్ళ మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోవడానికి మీరు పూనుకొనరా? ఒక పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఒక సిద్ధాంతంగా వ్యవహరిస్తున్నప్పుడు కానీ కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. వాళ్ళు మాట తప్పుతున్నారు కాబట్టి నేను మాట తప్పుతాను, వాళ్ళకి నిలకడలేదు కాబట్టి నేను నిలకడలేను. గతంలో జనసేనలకు వెళ్ళడానికి ప్రయత్నించలేదా? అప్పుడు దళితుల మీద దాడి చేసిన కాపు నాయకుల విషయాలు మీకు తెలియవా? అంటే ఇవన్నీ ఏంటి, మీకు అవకాశవాదంగా అప్పటికప్పుడు రంగులు మార్చేస్తుంటారనే విషయాన్ని కూడా మీరు గుర్తెట్టుకుని నేను ఒకటే చెప్తున్నాను. మీ వెనకాల మిమ్మల్ని ఎవరైతే నమ్ముతున్నారో అటువంటి దళిత నాయకులకు కూడా ఒక సపోర్ట్గా, ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు మహాసేన రాజేష్, సూపర్ వ్యక్తి అనే విధంగా ఉండాలి తప్ప అప్పటికప్పుడు